మార్నింగ్ నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. కోనసీమలో టెన్షన్ మోహరించిన పోలీసులు, ముద్రగడ అరెస్టుపై భగ్గుమంటున్న కాపు నేతలు. ప్రత్యేక హోదా పోరును ఎదుర్కోవడంపై ఫోకస్, నేడు ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం. రైతుల స్వల్పకాలిక రుణాలపై వడ్డీ మాఫీ, నోట్ల రద్దు కష్టాలతో కేంద్ర కేబినెట్ నిర్ణయం. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించండి, జపాన్ దిగ్గజ సంస్థలకు కేటీఆర్ ఆహ్వానం. రిపబ్లిక్ డేన విధ్వంసాలకు ఉగ్రకుట్ర, అన్ని రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిన్న రాత్రి 11:30 గంటలకు మోదీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ కార్యాలయం ప్రకటించింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా వివిధ దేశాధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన వెంటనే అభినందించిన తొలి 5 నేతల్లో మోదీ ఒకరు. మోదీలో ఏదో శక్తి ఉందని, అందునే అతని ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా వింటారంటూ ట్రంప్ ఇటీవలే కామెంట్ చేశారు. కాపు ఉద్యమ నేత అరెస్టుతో కోనసీమలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా కిర్లంపూడి, రావులపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా నిన్న సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే అడ్డగించిన పోలీసులు పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో ఇవాళ జరగాల్సిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర వాయిదా పడింది. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ సాధన కోసం తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రను పోలీసులు రెండోసారి అడ్డుకున్నారని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముద్దాయిలమైతే తమను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రావులపాలెం వెళ్తుండగా తనను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. తమ జాతి కోసం తాను పోరాడుతున్నారని, తమ జాతిని నమ్మించి పీఠమెక్కిన పాలకులు తరువాత దాన్ని మరచిపోయారంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యాగ్రహ పాదయాత్రను రద్దు చేయలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామని చెప్పారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న ముద్రగడ తనకు స్వేచ్ఛ లభించేంత వరకు మౌన దీక్ష చేస్తానని ప్రకటించారు. ముద్రగడ హౌస్ అరెస్ట్ నేపథ్యంలో కోనసీమలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రావులపాలెం సహా పలు కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. రావులపాలెం సహా పలు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు బలగాలతో రావులపాలెం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు సహా పలు కీలక ప్రాంతాల్లో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పివి రామకృష్ణ కిర్లంపూడి, రావులపాలెంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విజయ్ కుమార్, అడిషనల్ ఎస్పీలు 6, డీఎస్పీలు 8 మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు బందోబస్తులు పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రావులపాలెంలోని సుమారు 500 మంది పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్, వజ్ర పోలీస్ వాహనాలు రావులపాలెం సెంటర్కు తరలించారు. ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడిలో గృహ నిర్బంధంలో ఉంచినప్పటికీ కాపు మహిళలు, యువత ఆందోళనకు దిగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున 5 కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉంటే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ కాపు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో రాజుకుంటున్న హోదా సెగలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం కదం తొక్కాలని అటు జనసేన, ఇటు వైసీపీ పిలుపునిచ్చాయి. అయితే రిపబ్లిక్ డే రోజు నిరసనకు అనుమతి లేదని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. దీంతో రేపు విశాఖ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆర్కే బీచ్ లో నిరసనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. హోదా కోసం దేశ్ బచావో పేరుతో ఆల్బమ్ రిలీజ్ చేసింది జనసేన. తమ్ముడు మూవీలో ట్రావెలింగ్ సోల్జర్, జానీ మూవీలో నారాజుగాకురామ అనయ్య అనే పాటలను రిలీజ్ చేశారు. ఇటు ప్రతిపక్ష వైసీపీ కూడా ఆర్కే బీచ్ నిరసనకు మద్దతు పలికింది. పనిలో పనిగా రిపబ్లిక్ డే రోజు జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అయితే ఆర్కే బీచ్ నిర్వహణకు అనుమతిచ్చేది లేదని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి 3,000 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగేలా ఆర్బీఐ జీఐఎస్ డాష్ బోర్డులను నిర్వహించాలని చెప్పారు చంద్రబాబు. డిజిటల్ లావాదేవీలపై ఏపీ ముఖ్యమంత్రి నేతృత్వం ఏర్పాటైన సీఎంల కమిటీ ప్రధాని నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. 11 పేజీల నివేదికను అందించిన ఈ కమిటీ డిజిటల్ చెల్లింపుల ప్రగతిని పర్యవేక్షించేందుకు స్థాయి సంఘం ఏర్పాటు చేయాలని సూచించింది. నగదు రహిత లావాదేవీల్లో మన దేశం వెనకబడి ఉందని చెప్పిన కమిటీ ప్రతి ఒక్కరికి నెలకు 100 MBల డేటా ఉచితంగా ఇవ్వాలని సూచించింది. దేశవ్యాప్తంగా జరిగే అన్ని డిజిటల్ లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొంది చంద్రబాబు కమిటీ. ప్రతి ట్రాన్సాక్షన్స్ కు బీమా కల్పించాలని సూచించింది. మొబైల్ ఫోన్ల కొనుగోలుపై ₹1,000 రాయితీ ఇవ్వాలని పేర్కొంది చంద్రబాబు కమిటీ. డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేసేవారికి ఐటీ మినహాయింపు ఇవ్వాలని, ఈ పాస్ మెషీన్లపై బ్యాంకులు వసూలు చేసే రెంటల్ను ఎత్తివేయాలని, ప్రతి అకౌంట్ను ఆధార్తో లింక్ చేయాలని డిజిటల్ లావాదేవీల నిర్వహణపై ఏర్పాటైన కమిటీని నివేదికలో పేర్కొంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. చంద్రబాబు దావోస్ పర్యటన, జన్మభూమి వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. విశాఖ బీచ్ లో ప్రత్యేక హోదా పోరు, కరెంటు ఛార్జీల పెంపు వంటి కీలక అంశాలు కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చే సూచనలున్నాయి. అలాగే ఇంటి అద్దెలకు సంబంధించి రెంట్ కంట్రోల్ బిల్లును తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక విద్యుత్ ఛార్జీలను పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలపై కూడా చర్చించనుంది మంత్రిమండలి. Study by 60 లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.